అని చెప్పారు. గుర్తుందా నీకు? అది నాకు గుర్తులేదు. నా ముందు చెప్పినట్టు నాకు నువ్వు ఉన్నావు అక్కడ. ఇద్దరికి సేమ్ అంటే అక్కడికి విన్నాను నేను. లేచి వెళ్ళిపోయినట్టు నాకు లేదు నువ్వు ఈ కాన్వర్సేషన్ నేను వినలేదు. నేను పోను ఉన్నా కూడా నాకు రిజిస్టర్ కాదు. నేను ఏదో ఆలోచించుకుంటానేమో కానీ అప్పుడు తెలుసుంటే నేను అప్పుడే ఆయన చెప్పేదాన్ని. లేదు అప్పుడు నువ్వు నా పాయింట్ అదే, నువ్వు అక్కడ ఉన్నావు అవునా షూర్ అయితే అనేసి నేను నడుచుకుంటూ కిచెన్ వైపు వెళ్ళిపోయినప్పుడు లైక్ ఆయన ఏంటి బండి సార్ నాకు రాసేటప్పుడు చెప్పినప్పుడు నీకు లైక్ పాయింట్ రాలేదు. ఇది రాసేటప్పుడు నువ్వు అన్నాడు ఎందుకు కలర్ రియాక్ట్ అయ్యావు అనేది నువ్వు అక్కడే ఉన్నావు. నేను ఒకటే అంట, నేను ఒక చోట కూర్చొని నేను నా ప్రపంచంలో నేను చాలా సార్లు నేను ఏదో ఆలోచించుకుంటూ తర్వాత విషయాలు పట్టించుకోలేదు. ఎందుకు అతను నా వినుంటే అప్పుడే చెప్పాను నిజంగా. నువ్వు పక్కనే ఉన్నావు రా. అదే నేను వినలేదు. నేను అక్యూస్గా చెప్తున్నా. నేను వినుంటే అప్పటికప్పుడే రేస్ చేస్తాను. మీకే చేయలేకుంది కదా అని వెంటనే చెప్పేదాన్ని. లేదా రాత్రి చూసేవాళ్ళు నేను ఎందుకు అవుతాను. నేను సీరియస్ గా పక్కనే ఉన్నావు. సో నాకు ఇది ఒక పాయింట్. అప్పుడు చదివేటప్పుడు లేదు, రాసేటప్పుడు ఆయనకి ఎంత చెప్పినా అర్థం కాదు. అది నీకు ఎలా అప్పుడు కూడా ఇంకా రాసినప్పుడు కూడా అప్పుడు నీకే వస్తున్నారు. నాకు ఏం ఇష్యూ లేదు. నీకు ఇదేంటి ఏదైనా ప్రాబ్లం నీకే కదా. హౌస్ లో ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఫస్ట్ వస్తాను హెల్ప్ చేయడానికి కూడా. కానీ అక్కడ ఆయన హ్యాండ్ పెయిన్ పెట్టుకుని ఆయన రాస్తాను ఆయన మీద కోపం. ఆయన హ్యాండ్ పెయిన్ ఉంది ఇక్కడే కదా, ఎక్కడైనా రాదు కదా. ఆయన పెట్టి రాస్తున్నప్పుడు నాకు తెలుసు కదా అక్కడ నేను అప్పుడు కూడా ఆయన రాసినప్పుడు నీ గురించి కాదా ఆయన ఉండాలి అది అని నేను చెప్పాను. క్లియర్ గా చెప్పాను నేను ఆ విషయం. నేను అసలు నీతో నాకు ఇష్యూ కూడా లేదు ఆయన విషయం. అండ్ ఇంకొకటి సరే నేను పో అని చెప్పి ట్రిగర్ చేశాను. అని ట్రిగర్ కాదు. నేను దానివల్ల నీ కోపం వచ్చేసి అప్పుడు కాదు. మనం కాన్వర్సేషన్ నేను ఒక మాట అన్నా నువ్వు ఒక మాట అన్నా అది మనం ఒకటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అది నేను అన్నిసారి రిపీట్ చేసేసరికి లైక్ అంటే లైక్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ నేను అన్ని మాట్లాడేట అది చెప్పుకునేసరికి తను అలా అయినది. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇంకా ఆ టైంలో నాకు అనిపించింది నేను అనేసాను. ఇంకా అది ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు ఇది కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత కష్టపడి ఆడినా కెప్టెన్ అవ్వాలన్నా కూడా మాకు హౌస్ మేట్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఇక్కడ ఆర్డర్ చేస్తే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ లైక్ ఆ టైం వచ్చినా రాకపోయినా దాని ముందు నుంచే మేము ప్రిపేర్గా ఉంటాము. దట్ ఏమైనా ఛాన్స్ వస్తే మాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అనేసి సిచ్యుయేషన్స్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళే వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అడగగానే వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు కూడా ఆ మాట నాకు నచ్చలేదు. అండ్ మళ్ళీ నాకు నేను చెప్తున్నా నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బిడ్డ. నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ లాస్ట్ 3 weeks నుంచి నేనే చెప్తున్నా ఆయనతో మాట్లాడాలన్నా లేకపోతే నీతో ఓపెన్గా మాట్లాడాలన్నా నువ్వు నాతో ఎక్కడో ఒక చోట అంతంగా ఉన్నావేమో, నీకు నాతో ఎక్కడో ప్రాబ్లం ఉందేమో అనేసి నేను ఆశపోతున్నా. నేను అసలు ముందు నుంచి చెప్తున్నాను. నాకు అది నీ మైండ్ లో ఉన్న పర్సెప్షన్ కూడా చెప్తున్నాను నేను. బికాస్ నాకు పర్సనల్ గా నువ్వు దేంట్లో పర్సనల్ గా టైం స్పెండ్ చేసినా నువ్వు ఎవరితో టైం స్పెండ్ చేసినా నాకు ఏ ఇష్యూ లేదు. నాకు ఒక